ఎలా ఉంది బ్రో కేడి? అన్న కేడి సినిమా ఎప్పుడు వేసిన బాబా ఏం ఎలివేషన్స్ రా నాన్న. మన బాలయ్య బాబు నరికినట్టు ఆ కత్తితో నరకడము అసలు వేరే లెవెల్ ఉందన్న. సినిమా అంటే ఇది అన్న, ఇలా ఉండాలన్న. ఆ సాంగ్ అయిన ఆయన ఆ ఎమోషనల్ మాకు మస్తు కనెక్ట్ అయిందన్న. మెయిన్గా ధృవ సుజా గారు సార్ మీ బాడీకి మీ కట్టోడికి ఒక్కొక్కరిని కత్తితో నరుకుతా అంటే ఆ స్టోరీ అనేది అద్దిపోయిందన్న. ఒక్కొక్క రిలేషన్ వేరే లెవెల్ ఉన్నది ఈ సినిమాలో. ఇంకా మన కిచ్చా సుదీప్ గారు బా సార్ మీ ఎంట్రీ మీ గెస్ట్ రోల్ మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్ యాక్టింగ్ చేసిన నాకు అనిపించింది భయ్య. అండ్ ఇంకోటి మన సంజయ్ దత్ గారు అతను నరుకుతా అంటే ఆయన విలనిజం మాత్రం వేరే లెవెల్. అండ్ ఒకటి చెప్తా భయ్య, ఈ సినిమాలు వస్తాయి కాబట్టి ఈ మధ్యలో చిన్న చిన్న సినిమాలు వచ్చాక ఈ సినిమాతో కొట్టుకోపోతే భయ్య దురేంద్ర రికార్డు కూడా పనికిరాదు భయ్య, అట్లా ఉంది భయ్య. నాకైతే చాలా చాలా బాగా నచ్చిన స్టోరీ. అండ్ శిల్పా శెట్టి గారు ఆ అమ్మాయి అందానికి కుర్రోలు మాత్రం ఫిదా అయిపోతారు. ఆ సాంగ్ కూడా అదిరిపోయింది భయ్య. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉండేది, ఒక రేంజ్లో ఉంది భయ్య. ధృవ సజ్జ గారు సార్ మీ బాడీకి మీ కట్టోడికి మాత్రం ఒక్కొక్కరు నరుకుంటా పోతా అంటే ఆ వర్షన్స్ మాత్రం అదిరిపోయింది భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. ఇలాంటి సినిమా ఉండాలి భయ్య, ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమా వస్తేనే ఎనర్జీ ఆ వేరే లెవెల్ ఉంటుంది భయ్య. సూపర్. కన్నడ ఇండస్ట్రీకి KGF 2 తర్వాత అంత పెద్ద హిట్ అనుకో బ్రో. కన్నడ ఇండస్ట్రీకి KGF 1 KGF 2 తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఇదే బ్రో. అండ్ ధృవ అన్న సూపర్ అన్న, బ్లాక్ బస్టర్ హిట్ ఓకే బస్. బ్రో కేడి ఎలా ఉంది? కేడి ఫుల్ ఫామ్ తెలుసా మీకు? తెలియదు బ్రో. కొత్త చింపి డ్యాన్స్ నరకు 4 మూలలో చూపించాడు. పుష్ప 2 దురంధర్ 2 రికార్డులు కూడా బ్రేక్ చేయడానికి వచ్చాడు ధృవ సర్జా, ఎరగదీశాడు. అసలు ఆ పొట్టేలు బలిస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో కొట్టాడు సినిమా. శిల్పా శెట్టి అయితే అసలు ఎవడో ఊహించాడు అలాంటి క్యారెక్టర్, అదిరిపోయింది. కిచ్చా సుదీప్ కానీ సంజయ్ దత్ కానీ అసలు ఒక రేంజ్లో చేశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. KGF అమ్మ మొగుడు మన కేడి సినిమా.